ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జవముగల దేవుని మాట 16వ కీర్తన 8వ చరణము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ లోక జీవితంలో స్థిరముగాను నిశ్చలముగాను ఉండటం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు ఈ లోకానుసారముగా మనకు ఎదురయ్యేటటువంటి జవాబు కాదు అనేటువంటిది. ఎందుకనంటే ఈ లోకంలో మనకి దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, మనము ఎదుర్కొనేటటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, కష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా మనము స్థిరముగాను నిశ్చలముగాను కదలకుండా ఉండలేకుండా చేస్తూ ఉంటాయి. అయితే 16వ కీర్తన 8వ చరణంలో దావీదు అంటున్నాడు, నేను కదల్చబడను, నేను స్థిరంగా ఉన్నాను అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఎప్పుడు మనం స్థిరంగాను నిశ్చలంగాను ఉండగలము, ఎప్పుడు అది సాధ్యమవుతుంది అని అంటే, దేవుడు మనతో ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఉంటాడో అప్పుడు మనము స్థిరముగాను నిశ్చలముగాను ఉండగలుగుతాం. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అంటున్నాడు. అనగా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను స్థిరంగా ఉండగలను అన్ని పరిస్థితుల్లోనని చెబుతున్నాడు. అయితే ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు? దానికి దావీదిస్తున్న సమాధానము, సదాకాలము ఎల్లప్పుడూ ఎవరైతే దేవుని యందు వారి గురి నిలుపుతారో వారు గురి తప్పనటువంటి జీవితాన్ని జీవిస్తారు, లక్ష్యాన్ని చేరుకునే జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటారు. ఈ లోకంలో స్థిరమైనటువంటి జీవితం కొరకు ఎదురు చూస్తున్నావా? అన్ని పరిస్థితుల్లోనూ కూడా నిశ్చలముగా నిలబడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? నీకు దేవుడు సహాయం ఉంటే, దేవుడు తోడుంటే అది సాధ్యమే. ఆ రీతిగా దేవుని యందు నీ గురి నిలుపు, ఆయన నీ వైపునకు దృష్టి కేంద్రీకరిస్తాడు. అప్పుడు నీవు స్థిరముగాను నిశ్చలముగాను ఉంటావు. దేవుడి మాటలను నీ జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. మాకు స్థిరమైన నిశ్చలమైనటువంటి జీవితములను ప్రసాదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.